హాయ్ వీవర్స్, దిస్ ఇస్ శ్రీధర్ జువాజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. మీరు నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్న www.youtube.com/sridharjuvalji అని యూఆర్ఎల్ టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు. నా ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి టాపిక్స్ చాలా కవర్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నేను ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ యొక్క మెటీరియల్ను పీడిఎఫ్ రూపంలో నా ఛానల్లో ఉంచడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నోట్స్ను కూడా పొందవచ్చు. అదే నోట్స్ను మీకు ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఈ ఆన్సర్స్ను చాలా షార్ట్గా కీ పేపర్ను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్లు కవర్ చేసి ఆ తర్వాత మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని కూడా కవర్ చేయండి. ఈ వీడియో చేయడం యొక్క ఉద్దేశం మెయిన్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నోట్స్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం అయిపోయిన దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా మన ఈ ఫస్ట్ ఇయర్ జువాలజీలో 8 చాప్టర్స్ ఉంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇందులో మనం ఎలా చూస్ చేసుకోవాలంటే ఏ చాప్టర్లో మనకు తక్కువ క్వశ్చన్లు ఉన్నాయి ఫస్ట్ ఆ చాప్టర్ కవర్ చేసి ఇక ఎక్కువ క్వశ్చన్లు ఉన్నటువంటి చాప్టర్ మనం తర్వాత కవర్ చేస్తే ఆర్డర్ వైజ్గా మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం మనకు 5 క్వశ్చన్స్ ఉన్నటువంటి చాప్టర్లే ఉన్నాయి. ఒక్క చాప్టర్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొక చాప్టర్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, దీంట్లో కూడా రిపీట్గా ఏవి ఎక్కువ వస్తున్నాయి ఒక్కసారి మనము వీడియో రూపకంగా చూసుకుందాం. చూడండి, ఫస్ట్ మనకి ఈ పేజీలో కనిపిస్తున్నటువంటి దాంట్లో ఫస్ట్ చాప్టర్ చూసినట్లయితే ఇక్కడ చూస్తా, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. ఓకేనా, ఈ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో మనకు ఈ పేజీలో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే, మొత్తం క్వశ్చన్ అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవిల్ క్వార్టెట్ ఓ క్వశ్చను, సెకండ్ క్వశ్చన్ రీవెట్ పాపర్ హైపోథెసిస్, తర్వాత థర్డ్ క్వశ్చన్స్ రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ, ఆ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఆ తర్వాత ఇక్కడ స్పీసీకి సంబంధించిన క్వశ్చన్. మొత్తం ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తూ ఉన్నాయంటే 5 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు అడిగింది మనకి ఏంటివి అంటే, ఇక్కడ గ్రీన్ కలర్ వేస్తున్న ఈ క్వశ్చను రీజన్స్ క్వశ్చన్, ఆ తర్వాత ఈ క్వశ్చన్ స్పీసీస్ క్వశ్చన్, ఆ తర్వాత ఈ క్వశ్చన్ రివెట్ పాపర్. ఇవి మోస్ట్లీ ఎక్కువ సార్లు వచ్చినటువంటి క్వశ్చను. ఇంకా కొంచెం తక్కువగా అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి మనకు ఎవిల్ క్వాడ్రేట్. ఇక మరీ పెద్దగా అడగనటువంటి క్వశ్చను, చాలా తక్కువగా అడిగిన క్వశ్చన్ బ్లూ కలర్లో ఇస్తున్న బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో మీరు ఇలా నేర్చుకోండి. గ్రీన్లో ఉన్నటువంటి ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత రెడ్ ఉన్నటువంటి ఎవిల్ క్వాడ్రేట్, తర్వాత బ్లూ. ఈ విధంగా నేర్చుకుంటే మనకు మ్యాక్సిమం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 5లో కూడా ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో ఎలా నేర్పించాలో ఎలా నేర్చుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, సెకండ్ చాప్టర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. దీంట్లో మనకు ఎన్ని క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే, ఇక్కడ కార్టిలేజ్ యొక్క టైప్స్, సెకండ్ వచ్చేసి లింఫ్, థర్డ్ వచ్చేసి కార్డియాక్ మజిల్, ఫోర్త్ వచ్చేసి స్కెల్టల్ మజిల్. ఓకేనా, ఇవి 4 క్వశ్చన్లు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ పేజీలో డయాగ్రామ్ ఉన్నటువంటి క్వశ్చన్ ఒకటి, అదే మల్టీపోలర్ న్యూరాన్. మొత్తం 5 క్వశ్చన్లు ఉన్నాయి సెకండ్ చాప్టర్లో. ఈ 5 నుంచి మనకు ఒకటి రావడం జరుగుతుంది. ఇదే పేజీలో మనకు చూడండి, ఎనిమల్ డైవర్సిటీ 1 ఇన్వర్టిబ్రేట్కి సంబంధించినటువంటి చాప్టర్ ఇది. దీంట్లో మనకు ఈ పేజీలో 2 క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. ఒకటి యాంథోజోవన్స్ యొక్క
క్యారెక్టర్స్ అనుకోండి, ఆ తర్వాత హోలోథురైడియా యొక్క క్యారెక్టర్స్. ఓకేనా. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఒకటి మెన్షన్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేయాలి. నేను మ్యాక్సిమం 8 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రతిదానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రతిదానికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ లేదా 2 ఇవ్వడం జరిగింది. ఈ పేజీలో అయితే మనకు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎకినాయిడ్స్ క్వశ్చను, పాలికిడ్స్ క్వశ్చను, క్రస్టేషియన్స్ క్వశ్చన్. ఎన్ని కనిపిస్తున్నాయి మనకు? మొత్తం 3 క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 3, ఇంతకుముందు పేజీలో ఇవి 2, మొత్తం 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్లో మనము ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్తో వీటిని వివరించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎనిమల్ డైవర్సిటీ 2 ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎనిమల్ డైవర్సిటీ 2లో ఎనిమల్ డైవర్సిటీ 2లో యాంఫీబియా ఫీచర్స్, ఆ తర్వాత ఫిష్ యొక్క క్యారెక్టర్స్, ఆ తర్వాత కార్టిలేజ్ ఫిషెస్, బోనీ ఫిషెస్ యొక్క డిఫరెన్స్, ఆ తర్వాత ఫీచర్స్ ఎట్లున్నాయి అనేది, ఆ తర్వాత హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. మొత్తం మనకి ఇక్కడ ఈ పేజీలో 1, 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4 క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4తో పాటు నెక్స్ట్ పేజీలో చాలా తక్కువగా రేర్గా అడిగేటువంటి క్వశ్చన్ కార్డేట్స్, నాన్ కార్డేట్ యొక్క డిఫరెన్స్, ఇక్కడ ఒక డయాగ్రామ్. ఈ విధంగా మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 నుంచి ఒకటి మనకు రావడం జరుగుతుంది. ఇదే పేజీలో ఉన్నటువంటి చాప్టర్ చూడండి, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో 4 క్వశ్చన్లు ఉన్నాయి. 4 నుంచి ఒకటి వస్తుంది, తక్కువ క్వశ్చన్లు ఉన్నటువంటిది. ఏమేమి క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి చూడండి మనకు. దీంట్లో ఫస్ట్ ఇక్కడ బైనరీ ఫిజన్ పారామీషియం, ఆ తర్వాత బైనరీ ఫిజన్ యూగ్లీనా. ఇవి 2 డయాగ్రామ్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత నెక్స్ట్ పేజీలో అకౌంట్ ఆఫ్ సూడోపోడియా, ఆ తర్వాత లాటరల్ అపాండేజెస్ క్వశ్చన్. లాటరల్ అపాండేజెస్ క్వశ్చన్. ఈ విధంగా మనకు మొత్తం 4 క్వశ్చన్లు ఉంటే 3 క్వశ్చన్లకు డయాగ్రామ్స్ ఉన్నాయి. యూగ్లీనాది, పారామీషియంది, లాటరల్ అపాండేజెస్ది. ఓన్లీ ఒక ఈ సూడోపోడియా మాత్రమే డయాగ్రామ్ లేనటువంటి క్వశ్చన్. 4 క్వశ్చన్లను మనము ఫస్ట్ నేర్చుకుంటే దీంట్లోంచి ఒకటి వస్తుంది. తక్కువ క్వశ్చన్లు ఉన్నటువంటి యూనిట్ ఇది. నెక్స్ట్ మనకి ఇదే పేజీ లోపల కనిపిస్తూ చూడండి, ఇక్కడ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మనకు 6th యూనిట్. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి టొబాకో క్వశ్చన్, ఆ తర్వాత పారాసైటిక్ అడాప్టేషన్స్, ఆ తర్వాత అడాలసెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్, ఆ తర్వాత టీడీఏకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 4 కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, 4. ఆ తర్వాత లాస్ట్ ఉకరేరియా యొక్క ప్యాథోజెన్సిటీ. మొత్తం 5 క్వశ్చన్లు. ఓకేనా. ఈ 5 క్వశ్చన్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఇదే పేజీలో మనకు కనిపిస్తున్నటువంటిది కాక్రోచ్ పెరిప్లానెట్ అమెరికానా. దీంట్లో మెయిన్గా మనకు 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 కూడా డయాగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్లే. ఒకటి వచ్చేసి మనకు సలైవరీ ఆపరేటర్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్. ఈ 2 డయాగ్రామ్లను బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి కవర్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినటువంటి 5th యూనిట్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్లు, అంటే ఈ 6 క్వశ్చన్స్ మనం కవర్ చేస్తే 2 క్వశ్చన్స్ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో వచ్చేసి మనకు ఈ పేజీలో ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫస్ట్ది సీ వాటర్లో ఉండేటువంటి అడాప్టేషన్స్. సీ వాటర్ ఎనిమల్స్ యొక్క అడాప్టేషన్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ ఒకటి.
నెక్స్ట్ పేజీలో చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఆ తర్వాత సమ్మర్ స్ట్రాటిఫికేషన్, ఆ తర్వాత ఇక్కడ ఫ్రెష్ వాటర్స్ ఎనిమల్స్ యొక్క అడాప్టేషన్స్. ఫస్ట్లో సీ వాటర్, ఇక్కడ ఫ్రెష్ వాటర్. తర్వాత లాస్ట్ క్వశ్చన్, దీంట్లో చిన్న క్వశ్చన్ వచ్చేసి ఇకలాజికల్ పిరమిడ్స్. మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5లో మోస్ట్లీ మనకు ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటన్నా ఉంది అంటే ఇది చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఫస్ట్ దీన్ని కవర్ చేసి బాగా నేర్చుకొని మిగిలినవి మీరు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకు జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న 8 చాప్టర్ల నుంచి 8 క్వశ్చన్లు చదవాలంటే మొదట మీరు తక్కువ క్వశ్చన్లు ఉన్నటువంటి చాప్టర్ను చదివిన తర్వాత మిగిలినటువంటి చాప్టర్లు కవర్ చేయండి. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే కూడా చదవండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కండి. ఇంకేమైనా కొత్త వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఛానల్లో నేను పీడిఎఫ్ రూపంలో నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా ఈ నోట్స్ని జిరాక్స్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ యూ బాయ్.